రేపటి జనరేషన్ అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా ముందుకు వెళ్లటమే విజనరీ లీడర్ క్వాలిటీ. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చాలా ముందుంటారు. అందుకే భవిష్యత్ అవసరాల కోసం రాజధానిలో మరో 30,000 ఎకరాల భూ సేకరణపై దృష్టి పెట్టారు. ఇక మరో 16 కంపెనీల పెట్టుబడులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీల రక్షణకు చట్టం తీసుకురావడంపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుందని స్వయంగా సీఎం ప్రకటించారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. అందుకే విపక్షాలు వ్యతిరేకించిన 2014 తర్వాత 37,000 ఎకరాల భూసేకరణ చేశారు. అయితే భవిష్యత్ అవసరాల కోసం మరో 30,000 ఎకరాలను సేకరించాలని భావిస్తుంది ప్రభుత్వం. త్వరలో రాజధాని పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం ఆ తర్వాత విస్తరణ పనులపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టనుంది. అమరావతి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్కి అనుసంధానంగా భూములు సేకరించాలని భావిస్తుంది. రాజధాని విస్తరణ భవిష్యత్ అవసరాల నిమిత్తం భూసేకరణ చేపట్టాల్సిన అవసరముందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత రాజధాని గ్రామాలు కాకుండా మరో 20 గ్రామాల్లో భూసేకరణ చేపట్టాలని ఆలోచిస్తుంది. భూసేకరణ సాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. శుక్రవారం ఏలూరు జిల్లా అగిరిపల్లిలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. పూలే బాటలోని ఎన్టీఆర్ మహిళల విద్యకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు సీఎం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే త్వరలో బీసీలకు సైతం రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే సబ్ కమిటీ కూడా వేశామన్నారాయన. విద్యకు మద్దతు లేని రోజుల్లో 1848లో తొలి మహిళా స్కూల్ పెట్టాడు. ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు ఆవిడెప్పుడు ఆదర్శం. సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు. ఇంకో పక్క కుల వ్యవస్థ ఇప్పటి కూడా మనం అనుభవిస్తున్నాం. వివక్షత ఉంది. అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను గత ప్రభుత్వం 24% తగ్గించిందని గుర్తు చేశారు. మళ్లీ తాము 34% పెంచుతామని హామీ ఇచ్చారు. బీసీల అభివృద్ధి తన బాధ్యత అని చెప్పారు చంద్రబాబు. అంతేకాదు మహిళలపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను. ఈ మాట కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి. మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి. ఆదాయం పెంచండి. ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పించండి. రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించిన ప్రజావేదికలో బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఆగిరిపల్లిలో 206 బంగారు కుటుంబాలను గుర్తించినట్టు తెలిపారు. బంగారు కుటుంబాల్లో కొందరిని వేదికపై పిలిచి వారి సమస్యలు, మార్గదర్శకులను పిలిచి పేదలను ఆదుకోవడానికి వారి ప్రణాళికలు చెప్పించారు. మార్గదర్శకులను వేదికపై సన్మానించారు. ఆ తర్వాత ఆయన కులవృత్తిదారులతో మమేకమయ్యారు. తొలుత పశువుల ఆసుపత్రి సమీపంలోని పశుపోషకుడు నక్కరబోయిన కోటయ్య ఇంటికి వెళ్లారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణ వీధిలోని నాయి బ్రాహ్మణుడు బత్తుల జగన్నాథం దుకాణానికి వెళ్లి క్షవరం చేయించుకునే కుర్చీలో కూర్చున్నారు. ఆయన సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముని కళ్యాణోత్సవానికి సీఎం హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామ రాజ్యాన్ని మళ్లీ స్థాపించాలనే తపన తనదని అన్నారాయన. తిరుమల తరహాలో ఒంటిమిట్టలో పవిత్రతను కాపాడతామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట ఆలయాన్ని ప్రధాన పుణ్యక్షేత్రంగా గుర్తించి అభివృద్ధి చేశామని గుర్తుకు చేశారు. దేవాలయాల పర్యాటక హబ్గా ఒంటిమిట్టను తీర్చిదిద్దామని ప్రకటించారు. ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడుకొండలవాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని. ఈ ఒంటిమిట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజంగా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇక్కడే పక్కనే ఆ రోజే నేను చూశాను, చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం. ఇక్కడ ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం అధ్యక్షతన గురువారం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. 16 సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో 31,617 కోట్ల పెట్టుబడులు, 32,633 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖపట్నంలో 1,370 కోట్లతో టీసీఎస్ కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ 4,200 కోట్లు, మహామాయ ఇండస్ట్రీస్ 2,063 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఎస్ఐపిబి సమావేశాలు జరిగాయి. వాటిలో 57 సంస్థలకు సంబంధించి 4,51,379 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులతో మొత్తం 4,17,188 ఉద్యోగాలు లభించనున్నాయి. రహదారుల ద్వారానే పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలని సీఎం చంద్రబాబు ఆలోచన. ఆయన మొదటిసారి సీఎం అయినప్పటి నుంచి రహదారులపై ప్రత్యేక ఫోకస్ చేశారు. ఇప్పుడు కూడా రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పూర్వకల్లు నోడ్కు 1,771 కోట్లు, కొప్పర్తి నోడ్కు 1,264 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. డిజైన్ మొదలు నిర్వహణ వరకు ఈ నిధుల్ని వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని సర్కార్ తాజాగా జారీ చేసింది. For more videos like this, subscribe Big TV channel.